హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ముందుగా మనం 1 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి. 5 teaspoons కారం వేసుకోవాలి. 1 teaspoon పసుపు వేసుకోవాలి. 1 teaspoon ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే కూర టేస్ట్ అంత బాగొస్తుంది. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అయితే 5 తీసుకోవాలి, పెద్ద అయితే 2 తీసుకోవాలి. ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకటి మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. టూ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టమాటా మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికేంత లోపల ధనియాలు, ఒక 7-8 మిరియాలు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. వాటి మొత్తాన్ని వేయించుకోవాలి. కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. వీటి మొత్తాన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. నేను వేసాను కానీ అది స్కిప్ అయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి ఉంచిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒక 3 minutes ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవాలి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ.